హలో అండి, అందరికీ హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాస్ ఫ్యామిలీ. ఇప్పుడు వెనకాల చూస్తున్నారు చూడండి, ఇదంతా హిరోషిమా సిటీ. ఇది బాంబు వేయక ముందు ఎంత అందంగా ఉందో చూడండి సిటీ. ఇది మంచి డెవలప్డ్ సిటీ అంతా. ఇది అలాంటి సిటీ మీద బాంబు వేశారు. బాంబు వేసిన తర్వాత కూడా వస్తుంది చూడండి, దీని తర్వాత వస్తుంది. ఇది బాంబు వేసిన తర్వాత సిటీ పరిస్థితి. ఇంకా చాలా సెన్సిటివ్ ఫొటోస్ ఉన్నాయి, అదే కాలిపోవడం ఇలాంటి ఫొటోస్ ఉన్నాయి. అవన్నీ తీసిన కానీ ఇక్కడ పెడితే బాగోదని పెట్టలే. చాలా దారుణంగా ఉంటుంది. ఆ ఆటం బాంబ్ ఒక తీవ్రత నుంచి బతికి బయటపడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తే రాసి ఇక్కడ మ్యూజియంలో పెట్టారు. ఆ స్టోరీస్ ఎలా అంటే, దేవుడి దయ వల్ల ఆ రోజు నేను బతికి బయటపడ్డాను. నా ఒళ్ళంతా కాలిపోయిన గాయాలు. ఆ బ్లాస్ట్ జరిగిన రోజు నుంచి నా లెఫ్ట్ ఇయర్ కూడా పనిచేయడం మానేసింది. ఆ గాయాల నుంచి వచ్చిన ఆ బ్లాస్ట్ ఒక్క ఎయిర్ ఉంటుంది కదా, ఆ ఎయిర్ వల్ల నా చెవులు మొత్తం పనిచేయడం మానేసింది, లెఫ్ట్ ఇయర్ మొత్తం. బాంబ్ బ్లాస్ట్ జరిగి 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మా అమ్మ ఒకరోజు నా ఒంటి మీద గాయాలు లోపల నుంచి బయటికి గ్లాస్ ముక్కలు అలా పొడుచుకురావడం చూసింది. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ ఉంది కదా, ఇలాంటి స్టోరీలు కొన్ని వందలు రాశారు ఇక్కడ. కొంతమంది అయితే బ్లాస్ట్ నుంచి బయటపడ్డారు, కానీ దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ల వల్ల బతికారు. కానీ ఎందుకు బతికారో తెలియకుండా బతికారు. ఒక ఇంటర్వ్యూలో అయితే ఆటం బాంబ్ మీద రీసెర్చ్ చేసిన ఒక అమెరికన్ థియరాటికల్ ఫిజిసిస్ట్ జే రాబర్ట్ ఓపెన్హైమర్, సినిమా కూడా వచ్చింది మనకి. అతను ఏమన్నాడంటే, అసలు ఇలాంటి ఒక శక్తి, అంతులేని శక్తి, అంటే న్యూక్లియర్ రియాక్షన్ అయితే అది ఇన్ఫినిటీ కింద అలా బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటుంది. లోపల ఉన్న ఎనర్జీని కంట్రోల్ చేయలేము మనం. అలాంటి శక్తిని ఎక్కడి నుంచి తయారు చేశారు మీరు అని చెప్పి రిపోర్టర్ అడిగితే ఆయన అన్నాడు, నాకు ఇది తయారు చేయడానికి ఇన్స్పిరేషన్ అంటే స్ఫూర్తి మహాభారతం అన్నాడు. మహాభారతంలో యుద్ధాల్లో మనం అస్త్రాలు అంటాం కదా, బ్రహ్మ శిష్రాస్త్ర, పశుపతాస్త్ర, రౌద్రాస్త్ర, వజ్రాస్త్ర. ఇప్పుడు నేను చెప్పిన అస్త్రాలన్నింటిలోనూ స్టార్టింగ్ చెప్పాను చూడండి, బ్రహ్మాస్త్ర. ఈ బ్రహ్మాస్త్ర ఏదైతే ఉందో అంతులేని సూపర్ న్యాచురల్ వెపన్. అది డిస్ట్రక్టివ్, పవర్ఫుల్, ఇర్రెసిస్టిబుల్ వెపన్స్ మెన్షన్డ్ ఇన్ హిందూయిజం ఇలా అని చెప్పి ఓపెన్హైమర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇలాంటి రకరకాల ఆయుధాలతో 18 రోజులు యుద్ధం జరిగింది అప్పుడు, మహాభారత యుద్ధం. ఇప్పుడు నేను ఇది ఇంత మీకు ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు మేము ఉన్నది హీరోషిమా అనే ఊరు గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? న్యూక్లియర్ బాంబింగ్ జరిగింది కాబట్టి. న్యూక్లియర్ బాంబింగ్ అనేది తయారు చేయడంలో ఒక మెయిన్ సైంటిస్ట్ ఓపెన్హైమర్ అనే ఆయన మహాభారతం నుంచి తీసుకున్నాను నేను ఈ న్యూక్లియర్ బాంబింగ్ యొక్క ఇమాజినేషన్ అని చెప్పి ఇంటర్వ్యూలో చెప్పాడు. అది నేను మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాను అంతే. ఇప్పుడు మేము ఉన్నదంతా హిరోషిమా ఆ న్యూక్లియర్ బాంబింగ్ సంబంధించిన మ్యూజియం. ఇది ఇప్పుడు వస్తుంది చూడండి. ఇప్పుడు ఇది బిఫోర్ ఆఫ్టర్, బాంబ్ బ్లాస్ట్కి ముందులా ఉండేది, తర్వాత అలా అయిపోయినవి. ఇప్పుడు ఈ టోమ్ ఉంది, ఇంకా ఆ టోమ్ చూపిస్తాను మీకు.
మీకు ఇందాక చెప్పా కదా బిఫోర్ ఆఫ్టర్లో చూపించా టోంబ్ ఒకటి మిగిలిందని చెప్పి. ఆ వెనకాల చూడండి, అది బ్లాస్ట్లోంచి మిగిలిన ఒక బిల్డింగ్. అది ఆ బిల్డింగ్ని ఎలా వదిలేశారు, ఆ టోంబ్ ఒకటి అలా మిగిలింది. మా జీగడి ఫేస్ చూడండి, ఏడుపు ఫేస్ ఎట్టేసాడు. ఎందుకు అనుకుంటున్నారు? మా డాడీది కళ్ళజోడు జేబులో పెట్టుకుని ఉన్నారు, దీన్ని ఎత్తుకున్నారు. ఇదేం చేసింది మా జేబులోంచి కళ్ళజోడు తీసి ఆ రైల్వే ట్రాక్ మీదకి విసిరేసింది. మా డాడీ అంటారు, దిగి తీసి దూకి తీసి అంటారు మా డాడీ. ఏదన్నా మన ఇండియానా, దిగి దూకి తీసాను అనుకోండి తీసుకెళ్ళి జైలు ఎత్తారు నన్ను. అందుకనే స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, బాబు అక్కడ మా కళ్ళజోడు పడిపోయింది అని చెప్పి వాడికి జపాన్ ఇంగ్లీష్లో చెప్తే వచ్చి అవతల ఆ స్టేషన్ మాస్టర్కి ఫోన్ చేసి, ఇక్కడ నేను ఈ పుల్లట్టి కళ్ళజోడు తెస్తాను, ఇక్కడ మీరు జాగ్రత్తగా రండి, అక్కడి నుంచి జాయిగా సిగ్నల్ వేస్తున్నాం మేము, అవసరం అయితే ట్రైన్ స్లో చేయండి అని చెప్పి ఏదో మాట్లాడుకున్నాడు. మాట్లాడుకునేది అంతా తతంగం 10 నిమిషాలు అయింది. యాక్చువల్గా వచ్చేసి ట్రైనే మన కళ్ళజోడు పడిపోయిందని చెప్పి ఒక 5 నిమిషాలు ఆపాడు. ఆపి ఆ కళ్ళజోడు తీసిన తర్వాత ఆ ట్రైన్ వస్తుంది, మళ్ళీ ఆ ట్రైన్ ఎక్కాలి మేము. ఎందుకని ఈ ట్రైన్ వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు ఆగాలని చెప్పి వాడిని వెంటనే రారా బాబు అంటే వచ్చి కళ్ళజోడు తినడానికి ట్రై చేస్తున్నాడు. ఇంతకీ ఏంటి, మేము రూట్ తప్పిపోయి ముందర దాకా వెళ్ళిపోయి మళ్ళా వెనక్కి వచ్చి ఈ స్టేషన్ దగ్గర ఆగాం. ఇక్కడ నుంచి మేము వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు వెనక్కి వెళ్తే మేము వెళ్ళి డెస్టినేషన్కి వెళ్తాం. మాకు ఈ ట్రైన్లు కొంచెం లోకల్ ట్రైన్లో కన్ఫ్యూజ్ వచ్చి బాగా ముందరికి వెళ్ళిపోయాం. అందుకని చెప్పి ఇక్కడ ఆగాం. యాక్చువల్గా అయితే పన్ను కూడా పడకూడదు, ఎందుకంటే అసలు ఈ స్టేషన్కి రాకూడదు మేము. ఎందుకంటే ఈ స్టేషన్లో దిగాల్సిన పనే లేదు మాకు. బాగా ముందరికి వెళ్ళిపోయి రూట్ తప్పిపోయని చెప్పి అర్థమయ్యి మళ్ళీ ట్రైన్ దిగేసి మళ్ళీ ఈ స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కాలి. అందుకని చెప్పి స్టేషన్కి వచ్చాం. మీరు ఎవరైనా జపానీస్ యానిమేషన్ సిరీస్ కానీ లేదా జాపనీస్ గేమ్స్ కానీ ఆడినోళ్ళు అయితే మాత్రం మీ అందరికీ అర్థమైపోతుంది. ఎందుకంటే రియలిస్టిక్కి, అంటే రియల్గా ఉన్న బిల్డింగ్స్కి, గేమ్లో చూపించే బిల్డింగ్స్ లేదా యానిమేషన్ చూపించే బిల్డింగ్స్కి సేమ్ అలాగే ఉన్నాయి. ఎక్కడ ఏ మార్పు లేకుండా ఉన్నాయి. మనం డోరేమాన్ చూస్తాం కదా, డోరేమాన్ అందులో నోబితా ఉంటాడు కదా, నోబితా ఇల్లు కూడా ఉంది జపాన్లో. రియల్గా ఇల్లు ఉంది. అక్కడికి వెళ్ళాలంటే అది టూరిస్ట్ స్పాట్ కాదు. ఏం చేయాలంటే ఆ ఊరు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బై వాక్ కానీ లేదంటే బై ట్యాక్సీ కానీ తీసుకుని ఆ ఇంటికి వెళ్ళి చూసుకుని మళ్ళీ బై వాక్ కానీ బై ట్యాక్సీ కానీ తీసుకుని మళ్ళీ వెనక్కి రావాలి. అందుకని చెప్పి అది స్కిప్ చేస్తాం యాక్చువల్గా చెప్పాలంటే. లేదంటే సేమ్ నోబితా ఇల్లు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది ఆ ఇల్లు కూడా, రియల్ ఇల్లు అది. ఇప్పుడు యాక్చువల్గా మేము వెళ్తుంది ఇట్సుకిషిమా జింజా అనే ఒక ప్లేస్కి. యాక్చువల్గా అయితే మేము ఫెర్రీలో డైరెక్ట్ ఈ ప్లేస్కి వచ్చేసి ఇక్కడి నుంచి ఇంకొక ఫెర్రీ తీసుకుని డైరెక్ట్గా ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. కానీ మేము ఫుడ్ గురించి వెళ్ళి ఆ టికెట్ తీసుకోవడం మర్చిపోయాం. అది రోజుకి ఇన్ని ట్రిప్స్ మాత్రమే ఉంటుందంట. ఆ ట్రిప్స్ అయిపోయి 2:30 తర్వాత నుంచి బోట్స్లో ఉన్నాడు, అదే ఫెర్రీస్లో ఉన్నాడు. దాని గురించి ఏం చేసామంటే మళ్ళీ అక్కడి నుంచి ట్రైన్ వేసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఫెర్రీ తీసుకుని ఇట్సుకిషిమా జింజాకి ఇక్కడి నుంచి వెళ్తున్నాం మేము. అక్కడ దాకా వెళ్ళినా కూడా అక్కడ యాక్చువల్గా గండోలా అని చెప్పి రోప్వే ఉంటుంది. ఆ రోప్వేకి వెళ్ళకపోయాం. యాక్చువల్గా అయితే రోప్వే బాగుంటుంది, కానీ మేము ఇట్సుకిషిమా జింజాని మాత్రమే చూడగలిగాం. ఇది కూడా వర్షాకాలంలో అయితే చాలా బాగుంటుంది, కానీ మేము వచ్చింది కొంచెం వర్షాకాలం కాదు, చలికాలం లాంటి టైం కాబట్టి ఉన్న సైట్ సీయింగ్ని అలా చూసి ఆనందించి వెళ్ళాలి తప్పదు. వర్షాకాలంలో ఎలా ఉంటుంది అన్నది కూడా ఫోటో పెడతాను, ముందు చూడండి ఒకసారి. ఫ్రంట్ వీడియోలో వస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు వచ్చాము హై టైడ్ టైంలో, అంటే అలా ఎక్కువ ఉండే టైంలో అయితే ఇలా ఉంటుందంట. చెప్పు ఇప్పుడు.
నిజంగా ఈ వెండింగ్ మిషన్ లేకపోతే ఈ జపాన్ వాళ్ళు ఎలా బతుకుతారో నాకైతే అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా వెండింగ్ మిషన్లే. ఎక్కడ ఒక మనిషి ఉండి చిన్న షాపులు ఉండి అలాంటిది ఎక్కడ చూడలేదు. మ్యాక్సిమం 100కి 99% ఈ వెండింగ్ మిషన్ల మీదే బతికేస్తున్నారు ఇలాగా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నా చేతిలో కవర్ చూసారా? అదేంటనుకుంటున్నారో తినేయి కాదు. తినేసిన తర్వాత పడేసిన చెత్త ఉంటుంది కదా, ఆ చెత్త కవర్లో వేసుకున్నాం. ఎందుకంటే ఎక్కడ డస్ట్బిన్లు ఉండవు. తీసుకెళ్ళి మన రూము డస్ట్బిన్లో వేసుకోవాలి. ఎక్కడా పడేయకూడదు. ఎక్కడో మన అదృష్టం బాగుంటే ఒక దిక్కిన డస్ట్బిన్ ఉంటుంది, ఆ డస్ట్బిన్లో పడేయచ్చు తప్ప. అది కూడా ఏంటి, పేపర్ ఒక దాంట్లో వేయాలి, ప్లాస్టిక్ కవర్ ఒక దాంట్లో వేయాలి, ఈ టైప్లో ఉంటుంది. అదే ఒక్కొక్క దిక్కున ఎక్కడో చెప్పలేం. అక్కడ ఏంటంటే ఏదైనా చెత్త ఉంటే వేసేయచ్చు. అలా ఉంటుంది ఇక్కడ జపాన్ వాళ్ళతో.